నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును కాక. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గివింగ్, ఇచ్చుటలో గొప్ప ఉదాహరణ అనే అంశాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇచ్చుట ధన్యత, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని వాక్యం చెబుతాం. హూ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గివింగ్? ఎవరు ఇవ్వటంలో గొప్ప ఉదాహరణగా ఉన్నారు బైబిల్లో? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీరు ఒకసారి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. God gave his begotten son, only one son. అదొక ఒకే కుమారుడు దేవునికి. ఆ కుమారుడిని యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చాడు. రోమా పత్రిక 8:32, ఒక్కడై ఉన్న తన కుమారుని అనుగ్రహించుటకు అప్పగించుటకు వెనుకాడని దేవుడు మనకెందుకు సమస్తము ఆయనతో పాటు అనుగ్రహించడు? గాడ్ ఈస్ ద గ్రేట్ గివర్, గాడ్ ఈస్ ద గుడ్ గివర్, అండ్ గాడ్ ఈస్ ద బెస్ట్ గివర్. ఇది మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక సవాలు ఇచ్చాడు ఇజ్రాయేలీకి. మలాకీ గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి సవాలు అది. అదేమిటంటే, మలాకీ గ్రంథము దయచేసి చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల నుండి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృంభరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఎలా ఇస్తాడట? దేవుడు కుమ్మరిస్తాడట. దేవుడు కుమ్మరిస్తాడట. ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంతగా కుమ్మరిస్తాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? డేవిడ్, కింగ్ డేవిడ్. రాజు అయినటువంటి దావీదు తన బాల్యంలో గొర్రెల కాపరి. తన తండ్రి ఇంట సామాన్యమైన జీవితం. అతడు దేవాలయానికి ఇచ్చినటువంటి డొనేషన్ యాజ్ ఎ కింగ్ గా మీరు చూస్తే అబ్బురుపోతారు. టన్నుల కొలది బంగారం, వెండి డొనేషన్ గా ఇచ్చాడు. దేవుడు అంత ఆశ్చర్యంగా దావీదును ధనవంతుడిగా చేశాడు. తర్వాత గాడ్ ఈస్ ద బెస్ట్ గివర్. తన బిడ్డలందరికీ కూడా దేవుడే ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని పిల్లలు తమంతట తాము దేనిని పొందరు. ఆయన అనుగ్రహించినది మాత్రమే వారు పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము మాట్లాడుతూ అంటాడు, నీ వలన నేను ధనవంతుని అయితిని అని నీవు చెప్పుకొనకుండు నిమిత్తము నీ నుండి నేను చెప్పుల వారునైనను తీసుకొనను. నీ ఆస్తిని నీవే ఉంచుకొనుము, నూలు పోగనైనా తీసుకోనని ఆదికాండ 14:23లో చెప్పాడు. అబ్రహాము గుర్చి హేతు కుమారులు చెప్పిన మాట ఆదికాండం 23వ అధ్యాయంలో, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు
అని చెప్తారు. అబ్రహాం వాజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. 23:6 ఆదికాండం, మహారాజులా ఉన్నాడు. ఎంత గొప్ప ఆస్తి దేవుడు అతనికి ఇచ్చాడంటే, తన అన్న కుమారుడైనటువంటి లోతుతో కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తి దేవుడు అతనికి ఇచ్చాడు. అలాగే ఒకసారి ఇస్సాకును చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో. ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అలాగే సొలొమోనును కనుక మీరు ఒకసారి చూస్తే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి ధనం ఎంత గొప్పగా ఉందంటే, వెండి రాళ్లంత విస్తారమైన వాడుకగా ఉందని 27 వచనం చెబుతాను. అంతేకాదు, అతని దగ్గర ఉన్నటువంటి బంగారం మనం చూస్తే 1332 మణుగుల ఎత్తు ఒక్క సంవత్సరంలోనే సొలొమోనుకు బంగారం వచ్చింది. అంటే 13,320 కిలోలు ఎవ్రీ ఇయర్ గోల్డ్ సంపాదించాడు. ఇది కాక చాలా అద్భుతమైనటువంటి ఆస్తులు అతనికి వచ్చాయి. సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల $200 చేపించాడు. అతని సింహాసనము వంటి సింహాసనము భూమి మీద ఏ రాజ్యములోనూ లేనంతగా ఉంది. అతను పానపాత్రలు బంగారపువి. లెబానోను అరణ్య మందిరపు పాత్రలు కూడా బంగారమయ్యే. వెండిది అసలు వాడలేదట సొలొమోను. వెండి పాత్ర అనేది వాడలేదు. అంత ధనవంతుడు అయ్యాడంటే దేవుడు అతనికి సంపదను ఇచ్చాడు. తర్వాత యోబును మీరు చూడండి. యోబుకు దేవుడు ఎంత విస్తారంగా ఇచ్చాడంటే, 42వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి యోబు గాట్ డబుల్. మొట్టమొదటి అధ్యాయంలో యోబుకున్న ఆస్తులు, 42వ అధ్యాయంలో యోబుకున్న ఆస్తులు మీరు కంపేర్ చేస్తే రెట్టింపు ఆస్తులను దేవుడు యోబుకి ఇచ్చాడు. అలాగే యాకోబు చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో తను స్వయంగా అంటాడు, నేను ఒంటిగా చేతి కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. ఎంతో ఆస్తితో వెనక్కి వచ్చాడు. అలాగే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎంతో కఠినమైనటువంటి వెట్టి చాకిరి చేసిన బానిసలుగా ఉన్న వాళ్ళు ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చినప్పుడు వారు ఏ విధంగా వచ్చారో తెలుసునా? దేవుడు వారిని ఏ విధంగా బయటికి తీసుకుని వచ్చాడో తెలుసునా? నిర్గమకాండము గ్రంథము 12వ అధ్యాయము 35-36 వచనాల్లో ఐగుప్తీయులు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తీసుకుని వచ్చారు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము యొక్క దర్శనము దేవుడు నెరవేర్చాడు. వారు మిక్కిలి ధనవంతులుగా వెలుపలికి ఆస్తితో బయలుదేరి వస్తారని 15వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్పిన మాట. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారన్నాడు. అలాగే వచ్చారు. అర్థమవుతుందా? కనుక దేవుడు ఇస్ ఏ గ్రేట్ గివర్. గాడ్ ఈజ్ గ్రేట్ గివర్. మీరు చూడండి, యెహోషాపాతుకి ఎంత గొప్ప సంపద ఇచ్చాడు. బెరాకా లోయలో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మీరు చదవండి, తెలుస్తుంది. హిజ్కియాకు ఎంత సంపద ఇచ్చాడు, ఉజ్జియాకు ఎంత సంపద ఇచ్చాడో ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు గొప్ప వాడై ఉండి ఆయన మిక్కిలి గొప్పవి ఆయన బిడ్డల పరం చేస్తాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే మీరు పేతురును చూడండి.
ఒక చిన్న పని చేశాడు. దేవుని మాట విని కుడివైపునకు వల వేశాడు. 153 పెద్ద చేపల చేత ఆ యొక్క వల నిండిపోయింది. లూకా 5లో అయితే 2 దోణెలు పట్టే అంతటి చేపలు ఒక చిన్న విధేయతకు దేవుడిచ్చేశాడు. God is the best example in giving. అలాగే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6 రాతి బాణల నీళ్లు ఆ పనివారు ఇస్తే ఆ పనివారికి 6 రాతి బాణల ద్రాక్ష రసాన్ని ప్రభువు వెనుకకు ఇచ్చినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? God is the best giver. God is the best example for giving. ఆయన ఉత్సాహముగా ఇచ్చే వారిని ఆశీర్వదిస్తాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఇవ్వటంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పిన మాట, ప్రపంచంలో దేవుడు అనబడిన వాడు ఎవడు చెప్పలేకపోయాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. అడిగినదెల్లా ఇవ్వగలిగిన వాడు ఒక్క దేవుడైన మన ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. అలాగే యోహాను 14:14లో ఆయన చెబుతారు, మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. వాట్ ఏ గ్రేట్ గివర్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. ప్రభువు ఎంత గొప్పవాడు. ప్రభువు యొక్క మాటలు మనం చూస్తే ఎంత ఘనంగా ఉంటాయంటే, అడుగుము నీకు భూమిని సొత్తుగా ఇచ్చేస్తానన్నాడండి. వాట్ ఏ గ్రేట్ గాడ్ హీ ఈస్. దేవుడట అడిగితే చాలు భూమినే సొత్తుగా ఇచ్చేస్తాడు. అంధకారంలో దాగి ఉన్నటువంటి నిధులు, ఎత్తడి తలుపులు పగలగొట్టి, ఇనుప గడియలు విరుగగొట్టి సంపదనిస్తాను అన్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండంలో సామర్థ్యాన్ని ఇస్తున్నాను మీకు సంపాదించుకోవటానికి అని చెప్పాడు. దేవుడు ఇచ్చుటలో మహా గొప్ప ఉదాహరణగా మనకు కనబడుతున్నాడు. మత్తయి 18:18లో భూమి మీద ఏకీభవించి మీరు అడిగితే చాలు, పరలోకం నుండి నేను దాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. మత్తయి 18:18 మీరు చూడండి. భూమి మీద ఇద్దరు ఏకీభవించి నా నామము పేరిట ఏది అడిగితే అది ఇచ్చేస్తానంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. వాట్ ఏ గ్రేట్ గివర్ అవర్ గాడ్ ఈస్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చేటువంటి వాడని రాసున్నది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యము నుండి ప్రపంచ మానవులందరి యొక్క అవసరాలు ఆయన తీరుస్తాడని, ప్రత్యేకంగా సంఘం యొక్క అవసరం తీరుస్తాడని వ్రాయబడింది. అపోస్తలులు తమ మిషన్ ప్రారంభించినప్పుడు అపోస్తల కార్యములలో మనం చూస్తాము, ఆయన నందు విశ్వాసం ఉంచిన వారు తమ చర స్థిర ఆస్తులు అమ్మి మూటలు మూటలు డబ్బులు తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎంత మొత్తాన్ని మిషన్స్ కోసం దేవుడు ఇచ్చాడు ఆలోచించండి. ఆ డబ్బు ఎంత గొప్పగా ఉపయోగపడిందంటే అది అందరి అన్ని అవసరాలకు దానిని పంచి పెట్టుకున్నట్లుగా మనం చూస్తాము. ఎంత గొప్ప దాత మన దేవుడు. మగ్దలేని మరియ ఏం చేసింది? ఆమె తాను ప్రభువు యొక్క పాదాలకు
అత్తరు పూసింది. అలాగే బేతనయ్య మరియ కూడా ప్రభువు పాదాల మీద ఆమె అచ్చజటామాంచి అత్తరు పూసింది. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ప్రపంచమంతటా అక్కడ ఈ కార్యము ప్రశంసించబడుతుంది అన్నాడు. $18,000 ఆ అత్తరు ఖరీదు. నిండు హృదయంతో ఆమె చేసినటువంటి క్రియను బట్టి ఆమెకు ఎంత ఇచ్చాడు? $18,000 వెచ్చించి ఎవడైనా ప్రపంచమంతా 2000 సంవత్సరాలుగా ప్రశంసించబడే కార్యక్రమం చేయించుకోగలరా? అంత ఇచ్చాడు దేవుడు. అహరోనుకు దేవుడు ఎంత ఇచ్చాడో తెలుసా? అహరోను చూపిన విధేయతకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి నరావతారిగా ప్రత్యక్షమయ్యి శిలువ మీద మరణించే వరకు కూడా అహరోను కుటుంబములో నుండే ప్రధాన నాయకత్వము, ప్రధాన యాజకత్వము ఆ కుటుంబానికి అప్పచెప్పేశాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ బిగ్ అండ్ గ్రేట్ థింగ్స్. దేవుడు ఎప్పుడూ కూడా చిన్న చిన్నవెవరు గొప్ప గొప్ప వాటిని ఆయన మన కోసం చేస్తారు. ఎంత గొప్ప దేవుడు అంటే మన కోసం సూర్యుడిని చంద్రుడిని కూడా ఆయన యెహోషువకు ఆపి చూయించాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఇచ్చుటలో మనకు గొప్ప మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టడం మాత్రమే కాదు, 12 గంపలు మిగిలేట్టుగా ఇచ్చాడు. మనం 5,000 మందికి ఆహారం వండితే 12 గంపలు మిగలాలని చూస్తామా? 4,000 మందికి ఆహారం పెట్టాడు, 7 గంపలు మిగిలాయి. అంత సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. 12 లక్షల నుండి 19 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం అంటే 19 లక్షల ప్రజలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిరుగుతుంటే వారందరికీ ఆకాశం నుండి ప్రతి ఉదయాన ఉచితంగా మన్నానిచ్చాడు. ఒక్క రోజులో 19 లక్షల మందికి అయ్యేటువంటి మీరు లెక్కేస్తే ఒక విజయవాడ, గుంటూరు ట్విన్ సిటీస్ లో ఉన్న ప్రజలందరికీ ఒక్క పూట భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో నాన్ వెజిటేరియన్తో, అలా 40 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. వాట్ ఏ గ్రేట్ గివర్ అవర్ గాడ్ ఈస్. బండను బ్రదలు బట్టి మోసే ద్వారా అవి కాలువల వలె ప్రవహించేటట్లుగా చేసి, నదుల వలె ప్రవహించేట్లు చేసి, సముద్రమంత విస్తారమైన జలాన్ని బండలో ఉంచి వారు ప్రయాణం చేసే ప్రతి స్థలంలో ఆ నీరు ప్రవహించేటట్టుగా చేశాడు. వాట్ ఏ గ్రేట్ గివర్ అవర్ గాడ్ ఈస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇచ్చుటలో గొప్పవాడు. అంతెందుకండి, ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూస్తే ఈ సమస్త విశ్వాన్ని మాట చేత సృష్టించిన దేవుడు ఆదాము హవ్వలను పిలిచి వీటన్నింటి మీద మీరు అధికారము కలిగిన వారై ఉండండి, దీన్ని నా పక్షంగా ఏలండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేశాడు. ఏదైనా వనములో అన్ని రకాలైనటువంటి వృక్ష ఫలాలను సమృద్ధిగా నాటి మీరు అనుభవించండి అని వారికి ఉచితంగా ఇచ్చేశాడు. పాపులమైన మనకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చాడు, తన స్వరక్తాన్ని ఇచ్చి. మరి గాడ్ ఈస్ ద గ్రేట్ గివర్ ఆఫ్ లైఫ్. గాడ్ ఈస్ ద గ్రేట్ గివర్ ఆఫ్ ట్రెజర్. ఆలోచించండి ఒక్కసారి, మన దేవుడు ఎంత గొప్ప దాత. ఆయనకు మనమేమిస్తున్నాం? ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయనకి మనమేమి ఇవ్వగలుగుతాం? మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించారా? దేవుడు నేచర్లో కూడా తనకున్న గొప్ప మనసు చేత నేచర్లో ఒక ధర్మాన్ని పెట్టాడు. అదేంటో చెబుతాను నేనండి. ఒక వ్యక్తి ఒక మామిడికాయ తినేసిన తర్వాత పారేసే టెంక్ ఉంటుంది కదా, టెంక్ అంటే విత్తనం. అది
ఒక్క టెంకలో, అంటే విలువ లేని ఆ ఒక్క టెంకలో దేవుడు అనేక వనములను పెట్టి ఇచ్చాడు. ఎలాగో చెప్తారు. ఆ టెంకను మీరు కనుక భూమిలో పాతి పెడితే ఒక మామిడి చెట్టు వస్తుంది. ఆ మామిడి చెట్టుకి విస్తారమైనటువంటి ఫలాలు వస్తాయి. వాటన్నిటి యొక్క టెంకలు మీరు నాటితే కొన్ని వందల వేల వనములు భూమి నిండిపోయేటంత వస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. గోధుమ గింజను చూడండి, అది భూమిలో పడి చచ్చినప్పుడు విస్తారముగా ఫలించును. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆది సంభూతుడిగా, ఆయన ప్రథమ ఫలముగా లేచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దేవుని కుమారులను ఆయన తండ్రి యొద్దకు తీసుకుని వస్తున్నాడు. దట్ ఈస్ హిస్ నేచర్. తండ్రి అయిన దేవునికి ఒక గొప్ప అర్పణను యేసుక్రీస్తు ప్రభు రోమాపత్రికలో రాస్తాడు. 16 అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడట అన్యజనులు అను ఒక అర్పణను, ఒక ప్రీతికరమైనటువంటి అర్పణను ఆయనకు సమర్పిస్తున్నారట. రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమైన అర్పణ అగునట్లుగా దేవునికి ఇస్తున్నాం. మనం ఏ పాటి వారం అండి? ఈ గొప్ప దేవుడు, ఇచ్చు దేవుడు, దాత అయిన దేవుడు మన తండ్రిగా ఉంటే మనం ఎలా ఉండాలి ఇవ్వటంలో? నా యొద్దకు వచ్చేవాడు వట్టి చేతులతో రాకూడదని దేవుడు చెప్పాడు. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి? అందుకని అంటాడు, కొలత లేకుండా ఇవ్వండి, కొలత లేకుండా అనుగ్రహించబడతారంటాడు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుందని ప్రోత్సహించాడు మనల్ని. అడిగి పొందడం కంటే ఇచ్చి పొందటం మెచ్యూరిటీ అని మనం నేర్చుకుందాం. దేవునికి ఇచ్చి పాడైపోయిన వాడు ఎవ్వడూ లేడు. దేవునికి ఇవ్వకుండా బాగుపడిన వాడు కూడా ఒక్కడునూ లేడని దైవజనులు అనేక మంది సాక్ష్యమిస్తున్నారు కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా గొప్ప దాత అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో మన దేవుడు ఎంత గొప్పవాడో తెలిసిన 20వ వచనంలో అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. దేవుడట ఒక వాగ్దానం కాదు, బైబిల్లో ఎన్ని వందల వేల వాగ్దానాలు ఇజ్రాయేల్ జనాంగానికి ఇవ్వబడ్డాయో అవన్నీ కూడాను సంఘానికి ఎస్ అవును అన్నట్టుగానే ఉన్నాయట. ప్రతి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు అనుభవించడానికి. ఇది ఎంత గొప్ప దాత అనేది మనకు అర్థమవుతుంది. మనకు ధారాళముగా సమస్తము దయచేయు దేవుని యందు మనము నమ్మిక ఉంచవలెను అని వ్రాయబడింది. దేవుడు మనకు అనుభవించుటకు ఎలా ఇస్తాడు? పిసినారిలా కాదు, ధారాళముగా అనుభవించుటకు ఇస్తాడట. 3.5 సంవత్సరాల కరువు కాలంలో సారెపతి విధవరాలు ఆమె కుమారుడు ఏలియాతో కలిసి భుజించున్నట్లుగా పిండి ఆ తొట్టెలో తగ్గిపోకుండా, నూనె తగ్గిపోకుండా సమృద్ధిగా ఇచ్చిన వాడు కదా. ఎలీషా కాలంలో సేవకుని యొక్క భార్య పిల్లలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె ఇంట, చుట్టుపక్కల వారందరి ఇంట ఉన్నటువంటి పాత్రలన్నీ నూనెతో నిండునట్లుగా చేసి వారి అప్పులు తీర్చి వారు బ్రతుకుటకు శాశ్వత కాలం కావలసిన డబ్బులు సమకూర్చాడు. ఒక ఇన్సిడెంట్ లో దట్ మచ్ గాడ్ క్యాన్ గివ్. అంతగా దేవుడు ఇస్తాడు, అంతగా దేవుడు ఇస్తాడు. అర్థం చేసుకోండి. మన దేవుడు ఎంతో ఇచ్చువాడు, జీవమిచ్చువాడు. దేవునికి మనమేమిస్తున్నాము? నా సూటి ప్రశ్న. దేవుడు
ఒక్కటే అడిగాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఒకే ఒక ఆజ్ఞ, న్యూ టెస్ట్మెంట్ లో కమాండ్మెంట్, మహా ఆజ్ఞ ఇది. ఇది పొందిన మనం ఏం చేస్తున్నాం? నేనైతే ప్రపంచంలో ఉన్న 80% మంది ప్రజలకి సువార్త అందించడానికి నా జీవితాన్ని అర్పించుకుని, నేను బ్రతికిన దినాలన్నింటా కూడా, నా 20 ఏళ్ల నుండి చనిపోయే వరకు కూడా సువార్త ప్రకటించడానికి నేను ఒప్పుకొని 100 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి కంకణం కట్టుకున్నాను. దేవునికి నేను ఏమి ఇవ్వగలను? నా సమయము, నా ప్రాణము, నా ధనము, నాకేమి ఉన్నా అన్నీ కూడా ఆయనవే అని నేను నన్ను సమర్పించుకున్నాను. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీ సంపద కాదు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీ యొక్క ఏ విధమైనటువంటి డబ్బు కాదు. నిన్ను నీవు సమర్పించుకో, దేవుడు ఆనందిస్తాడు.